ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందుకున్నాడు. ఈ దినము మీ మధ్య ఉండటం అది ప్రభు చిత్తమని నేను విశ్వసిస్తున్నాను. మొదటిగా కొంచెం నా సాక్ష్యం చెప్పిన తర్వాత లేఖనాలను మనం ధ్యానం చేద్దాం. మేము పుట్టుకతో హిందువులం తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులం. మేము మా ఇంట్లో నిత్యం పూజలు జరుగుతూ ఉండేవి. పేర్లు కూడా మాకు అలానే పెట్టారు. మా అన్నయ్య పేరు వెంకటేశ్వర్లు, తర్వాత మా ఇద్దరు అక్కల పేర్లు ప్రభావతి, పద్మావతి, నా పేరు శ్రీనివాస్. మాకు తిరుపతి మొక్కు ఉండేది. మీ లేడీస్కి ఎలా అయితే జుట్టు పెంచుకునేవారో అట్లా మాకు జుట్టు పెంచారు చిన్నప్పటి నుంచి. అంటే తిరుపతిలో ఇచ్చి రావాలి అని మొదటి నుంచి కూడా పూజలు పునస్కారాలు జరుగుతూ ఉండేవి. ప్రత్యేకంగా మా అన్నయ్య వెంకటేశ్వర్లు పుట్టిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పద్మావతి, ప్రభావతి. అయితే కొడుకు కదా, ఒక్కడే అవుతాడు, వానికి ఒక తోడు కావాలి అని చెప్పి నెక్స్ట్ ఖచ్చితంగా బాబు కావాలి అని మా అమ్మ 15 రోజులు వ్రతం చేసిందట. వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తే నేను పుట్టాను అని మా పెద్దవారు చెప్తా ఉంటారు. అందుకే నా పేరు శ్రీనివాస్ అని పెట్టారు. మా అన్నయ్యకి నాకు ఇద్దరికి జుట్టు పెంచారు. పెంచిన తర్వాత మా అన్నయ్యని తీసుకెళ్లారు, అక్కడికి తిరుపతి తీసుకెళ్లారు. మా అన్నయ్య తలనీలాలు అక్కడిచ్చి పూజలు జరిగించి వచ్చారు. ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత ఇప్పుడు నన్ను తీసుకెళ్ళాలి. మా ఇద్దరికి 10 సంవత్సరాల తేడా. నన్ను తీసుకెళ్ళాలి తిరుపతి. కనుక ఏర్పాట్లన్నీ జరుగుతుంటే మా అన్నయ్య మారు మనసు పొందాడు. ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయన చాలా స్థిరంగా బలంగా నిలబడ్డాడు. మా కుటుంబం అని కాదు, మా కుటుంబాలలో. లేదు, అదంతా వట్టిది, విగ్రహం వట్టిది, యేసుక్రీస్తు మాత్రమే సజీవుడైన దేవుడు అని చెప్పి ఆయన పోరాటం చేశాడు బాగానే. అందరూ ఆయన్ని వెలేసినట్టు చూసేవారు. తర్వాత ఖచ్చితంగా పూజలలో పాల్పొందాలి అని అంటే నేను మారు మనసు పొందిన తర్వాత చెప్పాడు నాకు. ఆయన వచ్చి మాతో కూర్చునేవాడు, ఇట్లుండేవాడు విగ్రహం ముందు. ఆ తర్వాత చెప్పాడు నాకు, నేను అట్లుండేది కానీ నేను యేసు ప్రభుని ప్రార్థించేదిరా, నేను ఆ విగ్రహానికి ప్రార్థించేది కాదు, అభ్యంతరం కలగజేయటం ఎందుకని అలా ఉండేది అని చెప్పాడు. ఆ తర్వాత నన్ను ఆయన వెళ్ళనీయలేదు. ఆయనే నాకు ఇంటి దగ్గర ఆ జుట్టంతా తీసేశాడు. జుట్టంతా తీస్తే చివరికి మా వాళ్ళు ఏమన్నారంటే, ఆ జుట్టన్న పట్టకపోయి అక్కడ ఇద్దాము, దాన్ని పడేయకండి, మీ ఇంటి మీదకి శాపం వస్తుంది, అమ్మోరు తల్లి అని అదని వాళ్ళు ఏదో చెప్పేవారు. నా జుట్టు ఇప్పటికీ ఇంట్లో ఉంది, అట్లనే ఉంచారు, చిన్నప్పటి నుంచి పెంచిన జుట్టు. అయితే ఈయన ఏం చేశాడు, అంతా గుండు గీకేసి ఆయన చేతులతోనే చేశాడు. అదంతా ఉట్టిది, వద్దురా అక్కడికి వెళ్ళొద్దు, అనవసరమని మా అమ్మతోటి మా నాన్నతోటి పోరాడి ఉండేవాడు. పోరాడుతూ మొత్తాన్ని గెలిచాడు ఆయన. ఆయన మారు మనసు పొందిన తర్వాత బాగా శోధనలు వచ్చాయి, మా కుటుంబంలో కూడా చాలా సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత మా అమ్మ మారు మనసు పొందింది. ఆమె మారు మనసు పొందిన తర్వాత ఇక ఆమె ఈ వెంకటేశ్వర స్వామి ఈ పటాలు, చిత్రపటాలు, విగ్రహాలు, మంచి విగ్రహాలు ఉండేవి, కాస్ట్లీవి అప్పట్లో. మా నాన్న సింగరేణి ఎంప్లాయీ, బాగుండేవి. ఆర్థికంగా ఎక్కడైనా ఏం జరిగినా మాదే పై చేయి. కానీ మా అమ్మ అవన్నీ తీసేస్తుంటే ఊరోళ్ళందరూ వచ్చి మీకేదో జరగబోతా ఉన్నది, ఏదో అవుతా ఉంటుంది, ఏదో అవుతుంది అని చెప్తా ఉంటే మా నాన్నని సస్పెండ్ చేశారు ఆ టైంలోనే జాబ్ నుంచి. ఇక అందరు వచ్చేసి వెంకటేశ్వర స్వామి మీకు ఏదో చేస్తా ఉన్నాడు, మీ మీద అది ఉంది ఇది ఉంది అని చెప్పి నానా రకాలు చెప్పారు. ఒకటి నిజం, మా అన్నయ్య నిలబడ్డాడు. ఆయన ఏమి బాగా బోధలు చెప్పేవాడు కాదు, కానీ
యథార్థమైన క్రైస్తవ జీవితం జీవించాడు ఆయన. ఇప్పటి వరకు, నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మీద వేలెత్తి చూపగలిగిన తప్పు ఏదీ చేయలేదు ఆయన ఇప్పటి వరకు. ఆయన అద్భుతం. నేను అందుకే నా సాక్ష్యంలో చెప్తాను, ఎలా రక్షించబడ్డారు అని అంటే, వాక్యాన్ని బట్టి రక్షించబడ్డాను అనేది వాస్తవం. కానీ వాక్యం ఒక వ్యక్తిలో చూశాను. వాక్యం ఒక వ్యక్తిలో చూశాను. నమ్మకంగా ఉండేవాడు. మా అన్నయ్య ప్రవర్తనను బట్టి నేను మారు మనసు పొందాను అనేది నా సాక్ష్యం. భర్తలకు విధేయులై ఉండండి, అప్పుడు వాక్యం లేకుండగానే వారు రాబట్టబడవచ్చును అన్నాడు 1 పేతురు 3:1. మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే వాళ్ళని రాబట్టొచ్చు అన్నాడు. అలా మా అన్నయ్య పవిత్ర ప్రవర్తన, పరిశుద్ధ ప్రవర్తన వలన నేను మారు మనసు పొందాను. అన్యూజువల్ గాడ్ ఇన్సిడెన్స్ అనొచ్చు, కో ఇన్సిడెన్స్ కాదు. ఆయన 1990 మే 5న బాప్తిస్మం పొందాడు. నేను 2000 సంవత్సరం మే 5న బాప్తిస్మం పొందాను. అందుకే అంటున్నా, అన్యూజువల్ గాడ్ ఇన్సిడెన్స్. అది మేమేం అనుకోని, మా అన్నయ్య ఈ రోజు మారు మనసు పొందాడు, నేను కూడా ఈరోజు ఆయన బాప్తిస్మం పొందిన రోజు నేను కూడా ఈరోజు బాప్తిస్మం పొందుతాను అని కాదు. అలా జరిగిపోయింది. అది తర్వాత తెలిసింది, ఆశ్చర్యపోయాం. ఆ రోజు నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తుకు నమ్మకంగా జీవించాలనే భారం కలిగి, ఎవరితో సంబంధం లేదు, మనం ప్రభువుకు మహిమకరంగా జీవించాలి అని మా అన్నయ్య ప్రవర్తనను చూచి నేర్చుకున్నటను బట్టి, నాతో కలిసి నడిచిన వారు, నన్ను నడిపించిన వారు పడిపోయినప్పటికీ, వారెలాగున్నప్పటికీ, అంత పెద్దవాడే పడిపోయాడు నాదేంటి అని, లేదా వాళ్ళే ఇట్లయిపోయారు నేనేంటి అని ఇలాంటి ఆలోచనలు లేకుండా, ఎవరు ఎలా ఉన్నా మనం ప్రభు మార్గంలో ఉండాలి అనే ఒక దృఢ నిశ్చయం, సంకల్పం కలిగి ముందుకు సాగుతున్నాను. 2005లో పరిచర్య కోసం హైదరాబాద్ వచ్చాను. 2005లో అప్పుడు అందరూ కూడా భయపెట్టారు, నానా రకాలుగా అన్నారు. కానీ మా అన్నయ్య అప్పుడు కూడా మా అన్నయ్య, ప్రభు ఉన్నాడు, చనిపోతాడు చనిపో, అంతే, రాకు, ఇంటికి రాకు మళ్ళీ. నాకేమో ఆశ, అంటే మాది భద్రాచలం, మనుగూరు, ఖమ్మం డిస్టిక్ మాది. 2000 సంవత్సరం అంటే 2005 అంటే ఇంకెట్లుంటుందో ఆలోచించుకోండి. పల్లెటూరు, అక్కడ నుంచి హైదరాబాద్ రావటం అంటేనే అది సాహసం. ఎవరో ఒకళ్ళు వచ్చేది ఊరు నుంచి హైదరాబాద్ అంటే. నేను పరిచర్యకి వెళ్తా అని చెప్తే, మరి ఇక్కడ సంఘం ఉందా, ఏముంది, నీకు ఆధారం ఏంటి, ఎలా బ్రతుకుతావు, ఇలాంటి ప్రశ్నలు చాలామంది వేశారు. కానీ మా అన్నయ్య ఏమాత్రం అలాంటి ప్రశ్నలు వేయలేదు. నేను కొన్ని రాత్రులు నిద్రపోకుండా ఏడ్చేవాడిని. అంటే పరిచర్య భారాన్ని బట్టి, లేదు నేను ఈ ఏరియాలో ఉండకూడదు, నేను హైదరాబాద్ వెళ్ళాలి, అక్కడి నుంచి పరిచర్య చెయ్యాలి అని ఒక భారంతో 30 కేజీల రైస్ మూట వేసుకొని ట్రైన్ ఎక్కి వచ్చాను. మా అమ్మ ఏడ్చింది. మా నాన్న ఈ మాట చెప్పాడు, ఏమి ఇబ్బంది ఉన్నా, నీకే ఇబ్బంది ఉన్నా మేము ఉన్నామనే సంగతి మర్చిపోకు, మేము బ్రతికే ఉన్నాం, ఇంటికి వచ్చాయి. అంటే నేను చాలా సుకుమారంగా పెరిగాను. నాకు కష్టం అంటే ఏంటో తెలియదు. ఇప్పటికి నాకు అన్నం వండటం కానీ, ఇంట్లో అసలు ఏది రాదు నాకు పని. నాకు చదవటం రాయటం తప్ప నాకేది రాదు. ఇంట్లో చిన్నోడిని కాబట్టి అర్థం చేసుకోండి, చాలా సుకుమారంగా పెంచేవారు. హైదరాబాద్ వచ్చి రైతిఫైల్ స్టేషన్లో 2 గంటలు ఉన్నాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఏంటి ధైర్యం అని అంటే, అప్పట్లో బాగా ప్రభావితం చేసిన భక్తులు, నేను బయోగ్రఫీస్ చదువుతూ ఉండేది, మిషనరీస్ బయోగ్రఫీస్. జార్జ్ ముల్లర్ గారు ఏ ఒక్కలని నోరు విడిచి అడగకుండా, రూపాయి అడగకుండా కొన్ని వేల మంది అనాథలను పెంచాడు ఆయన. దేవుడు ఆయన ప్రార్థనలు విన్నప్పుడు, నా ఒక్క పొట్టను పోషించటానికి సామర్థ్యం లేనివాడు ఆ దేవుడు. ఎక్కడో జార్జ్ ముల్లర్ ఎందుకు, అప్పుడు టి.ఈ. కోషి గారు రాసినటువంటి భక్త సింగ్ గారి జీవిత చరిత్ర ఉంది. వాస్తవంగా ఇప్పటికీ పల్లెటూళ్ళకు వెళ్ళి పరిచర్య చేసేది హెబ్రోన్ వాళ్ళే అనుకుంటా. ఇప్పుడంతా సువార్త చెప్పటం తగ్గిపోయింది. మనం అన్ని సాకులు చెప్తా ఉన్నాం, సువార్త చెప్పట్లేదు. మాకప్పుడు మా ఊర్లోకి వచ్చి ఒక వ్యాన్ వేసుకొని వచ్చి మమ్మల్ని VBSకు తీసుకొని వెళ్తూ ఉండేది హెబ్రోన్ చర్చి వాళ్ళు.
అక్కడికి వెళ్ళి ఆ ఆర్ట్ గీయటం, తర్వాత చిన్నపిల్లలం కదా, వాళ్ళు బాగా నేర్పిస్తా ఉండేది అంతా. అప్పుడు నాకు ఆ పుస్తకం దొరికింది. భక్త సింగ్ గారు ఆయన గురించి చెప్తా ఉండేది అంతా. ఆ తర్వాత ఆ పుస్తకం చదివాను. అంటే ఎంతో దూరం ఎక్కడో వ్యక్తుల కోసం ఏంటి, మన ఇండియాలో, మన దగ్గర, మన హైదరాబాద్‌లో ఉన్నాడు ఆ వ్యక్తి. ఇంత గొప్ప దైవజనుడు. దేవుని మీద ఆధారపడితే దేవుడు ఆదుకుంటాడు అనటానికి ఆయన జీవితమే రుజువు గదా! దేవుడు ఒక్క నా జానెడు పొట్ట పోషించటానికి శక్తి లేనివాడా, సమస్త విశ్వాన్ని కలగజేసిన వాడు గదా! అని తర్వాత వాచ్‌మెన్‌ని, బ్రదర్ వాచ్‌మెన్‌ని ఏ రోజు గూడా వీళ్ళెవరు గూడా నోరు తెరిచి తమ అవసరాలు ఎవరికీ చెప్పలేదు. కేవలం ప్రభువుకు మాత్రమే ప్రార్థన జేసేవారు. ఈ కాలంలో ఆ ప్రిన్సిపుల్స్ పాటించే వ్యక్తులలో ఆ వ్యక్తులు అరుదు. ఏ కాడికి మనం డొనేషన్స్ అని, అదని, ఇదని చెప్తాం. ఈ ప్రస్తుతం బ్రతికున్నోళ్ళలో ఇప్పుడు జాక్‌పునెన్ ఉన్నాడనుకుంటా. జాక్‌పునెన్ గారు ఆయన యథార్థవంతుడు. భక్త సింగ్ గారి తర్వాత ఆ అంశలో ఉన్న వాళ్ళలో ఆయనొకడు. వీళ్ళందరి జీవిత చరిత్రలు చదివి ఏదైతే ఏముంది, మనం వెళ్ళిపోదాం. ప్రభు శక్తిమంతుడు అని చెప్పి 30 కేజీల రైస్ మూటేసుకొని బయలుదేరొచ్చాను. ఎటు పోవాలో తెలియదు, ఎక్కడుండాలో తెలియదు. నాకు అబ్రహాము గారితో ప్రభువు మాట్లాడిన మాట, ఆ సమయంలో ప్రభువు మాట్లాడాడు. నీవు నీ బంధువుల యొద్ద నుండియు, నీ ఇంటి వారి యొద్ద నుండియు, నీ స్వజనమునొద్ద నుండియు బయలుదేరి నేను చూపించబో దేశానికి వెళ్ళు. నీవు ఆశీర్వాదంగా ఉందువు అన్నాడు. సో అప్పుడు అనిపించింది, ఒక్క తండ్రిని వదలలేకపోతే వేవేల మందికి ఆత్మీయ తండ్రి ఎలా కాగలం? అబ్రహాము ఒక్క తండ్రిని వదలలేకపోతే ఆకాశ నక్షత్రాల లాంటి సంతానం ఎలా వస్తుంది? అబ్రహాం వదలలేకపోయాడు, ప్రయాణం సాగించాడు. కానీ ఆగిపోయాడు మధ్యలో. తండ్రి వృద్ధాప్యంలో ఉన్న తండ్రి కోసం దేవుడు తెరహును తొలగించాడు. అసలు వాస్తవంగా 12వ అధ్యాయంలో ప్రభు మాట్లాడాడు అనుకుంటాం. అంతకు ముందే మెసొపొతేమియాలో మాట్లాడాడు. ఆ సంగతి స్టెఫన్ చెప్తాడు మనకి అపోస్తలుల కార్యములో. తండ్రిని తొలగించాడు. అప్పుడు అబ్రహాం మరలా మొదలయ్యాడు. నీ సొంత బంధువుల దగ్గర నుండి, నీ స్వజనము నుండి బయలుదేరి వెళ్ళిపో అని దేవుడు స్పష్టంగా చెప్తే తండ్రిని తీసుకొని వచ్చాడు. తండ్రిని తీసేశాడు. ఆ తర్వాత లోతును పట్టుకొచ్చాడు మళ్ళీ. ఎట్లా చేసి తన వారిని ఒకళ్ళని ఎవరినో ఉంచుకోవడానికి చూస్తా ఉన్నాడు. ఒక బంధు ప్రీతి కనపడ్డది అబ్రహాములో. అరే అందరిని విడిచిపెట్టి వెళ్ళు అని దేవుడు చెప్తా ఉంటే ఈయనేమో తండ్రిని తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత లోతు సమస్యలు కలిగాయి. మరలా లోతును కూడా దేవుడు సపరేట్ చేశాడు. నేను అనుకున్నాను, ఇప్పుడు నేను నా తల్లిదండ్రులు వదిలిపెట్టాలి. నా వెనక సాక్షి సమూహం ఉంది. మేఘము వలె సాక్షి సమూహం ఉంది. విశ్వాసం వలన గొప్ప కార్యాలు జరిగించిన వారి చరిత్ర హెబ్రీ 11లో రాయబడింది. సో నేను బయలుదేరి వెళ్ళిపోవాలి, హైదరాబాదులో పరిచర్య జరిగించాలని 2005లో ఇక్కడికి వచ్చాను. అప్పటి నుండి ఇప్పటి వరకు పరిచర్యలో కొనసాగుతూ ప్రభు కొరకు పని చేయడానికి ప్రభు కృప చూపుతున్నారు. 2013 నుండి 12 నుంచి మ్యాగజైన్ ఉంది. నేను చెప్పాను కదా, నాకు రాయటం చదవటం తప్ప నాకు ఇంకే పని రాదు. ఒక పుస్తకం ఇచ్చి తెల్లార్లు కూర్చుంటాను నేను. ఆకలి దప్పుల ఆలోచన ఉండదు, ఇంకేం ఉండదు. మ్యాగజైన్ 2012 నుంచి మ్యాగజైన్ రన్ చేస్తున్నాను. 4-5 పుస్తకాలు కూడా రాశాను. దేవుని కృప, పౌలు భక్తుడు అన్నాడు, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప అన్నాడు. ఇప్పుడు అక్కడికి ఆ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరికి వెళ్ళటమే ఆ రైతు ఫైల్ కనపడతా ఉంటుంది. అక్కడికి రావటమే, అక్కడ ఆగుతాం, కారు ఆపుతాను. నా పిల్లలు వెంటనే అంటారు, డాడీ ఓల్డ్ స్టోరీ స్టార్ట్ అంటారు వాళ్ళు. అక్కడ రావటమే ఆ 2 గంటలు బియ్యపు మూట పెట్టుకుని ఉన్న, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ ఒకటి నిజం, దేవుణ్ణి ప్రేమించువాడు ఆయనకి ఎరుకైన వాడే. నేను ఎందుకు వచ్చానో ఆయనకు తెలుసు. ఆకాశములు మహాకాశములు కలగజేసిన దేవుడు నన్ను పోషిస్తాడు, నన్ను సంరక్షిస్తాడు. దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు అన్ని మేలులు సమకూర్చి జరిగించేవాడు ఆయన అని హృదయపూర్వకంగా నమ్మాను. ఇప్పటికీ బైబిల్ పట్టుకొని నిలబడితే నేను చాలా ఒక ఆధిక్యతగా కొంతమందికైనా సువార్త చెప్పే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని
అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును అన్నాడు. గాడ్ ఆనర్డ్ మీ టు సర్వ్ హిమ్. ఏడబ్ల్యూ టోజర్ అనే భక్తుడు అంటాడు, కాల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రమోషన్. కాల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రమోషన్. దేవుని పిలుపు అనేది మనల్ని హెచ్చిస్తుందే తప్ప తగ్గించదు. ఆయన అంటాడు, ఒక రాజు తన సింహాసనాన్ని వదిలిపెట్టి వీధులలోకి సువార్త కరపత్రికలు పంచుకుంటూ వెళ్తుంటే ఆ రాజు రాజరిక స్థాయి నుంచి దేవుని దూత స్థాయికి హెచ్చించబడ్డాడే తప్ప తగ్గించబడలేదు. ఆయన సువార్త చెప్పటం అనేది యు బికేమ్ అన్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. దేవుని రాయబారి అయిపోయావు నువ్వు. రాజు, సింహాసనం మీద ఉన్న రాజు తన సింహాసనాన్ని వదిలిపెట్టి పరిచర్యకు వచ్చి వీధులలో సువార్త కరపత్రికలు పంచుతుంటే ఆ రాజు రాజ్యాన్ని పరిపాలించే స్థాయి నుంచి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆయనకు రాయబారిగా ఉండే స్థాయికి హెచ్చించబడ్డాడు అంటాడు. కనుక పరిచర్య చేయటం, సువార్త చెప్పటం ఈ భూమి మీద దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ అండ్ టఫెస్ట్ జాబ్. గ్రేటెస్ట్ అండ్ టఫెస్ట్ జాబ్. దేవుని కృపను బట్టి ఈ 23 సంవత్సరాలు పరిచర్యలో కొనసాగడానికి ప్రభు కృప చూపారు. సాక్ష్యం చెప్పటం మంచిదే కానీ వాక్యం చెప్పటం మంచిది. కొంతమందిని సాక్ష్యం చెప్పండి అని అంటే సాక్ష్యం వాక్యం కలిపి చెప్తారు. వాక్యం కదా, రెండింటిని కలిపి మనం ఏమనొచ్చు, వాక్యం అంటే అయిపోద్ది. వాక్యం సాక్ష్యాన్ని రెండిట్లో సగం సగం చేస్తారు కదా. కనుక మనం ఎప్పుడు ఏ మనిషి వైపు చూడాల్సిన అవసరం లేదు. నేనేమి గొప్పని కాదు, లేకపోతే మీరేమి తక్కువ కాదు. మనం ఎప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు కాకుండా ఆయన చుట్టూ ఉన్నటువంటి మోషే ఏలియాల వైపు చూస్తూ ఉంటాం. రూపాంతర కొండ మీద మోషే ఏలియాలు కనబడటం ఏమన్నారు వీళ్ళు, పేతురు, యాకోబు, యోహాన్లు? ప్రభువా, పేతురుకు, ఏలియాకు, మోషేకు నీకు కూడా పర్ణశాలలు కట్టుదుమా, ఇక్కడ కట్టాలా అంటే ఇప్పటి వరకు ఈయనకు పర్ణశాల కట్టాలనే ఆలోచనే రాలేదు వీళ్ళకి. ఈ ఏలియాకు మోషేకు కడదాం అనేసరికి ఈయన ఫీల్ అవుతాడేమోనని ఈయన కలిపారు ఇక్కడ. అంతే. వీళ్ళ ఎగ్జైట్మెంట్ అంతా ఎక్కడుంది? మోషే ఏలియాల మీద ఉంది. మోషే ఏలియా అదొక చిత్రం. అసలు వీళ్ళకి ఎట్లా అర్థమైందో మోషే ఏలియా అని. మన తాతల ఫోటోలు తెలుసా మనకి? ఈయనే మీ తాతరా అంటే ఆయనో కాదు, మాకేం తెలుసు. మన తాత అంటే తాత, ముత్తాత అనుకోండి, వాళ్ళ ఫోటోలే తెలియదు, వాళ్ళ ముఖాలు మనం గుర్తుపట్టాం. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న మోషే ఏలియాలు ప్రత్యక్షమైతే వీళ్ళు గుర్తుపట్టారు. ప్రభువా నీకొకటి వాళ్ళిద్దరికి అంటే ఈయన ఫీల్ అవుతాడని అంటాం. వెంటనే అక్కడ రాయబడింది, ఒక మేఘం గమ్మిందట. ఒక మేఘము గమ్మి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు, ఈయన మాట వినుడి. ఎవరి మాట? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. అప్పుడు వాళ్ళకు యేసు తప్ప మరి ఏమీ అగుపించలేదు అని ఉంది. అంటే మనం మోషేల వైపు, ఏలియాల వైపు, సొలోమోన్ల వైపు, యోనాల వైపు చూస్తాం కానీ యేసు ప్రభు వైపు చూడం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీరు మొత్తం చూడండి. విశ్వాసపు కార్యాలు, విశ్వాసపు విజయాలు అంటారు. విశ్వాస వీరుల పట్టిక ఉంది. 11వ అధ్యాయం అంతా విశ్వాసపు వీరుల పట్టిక. విశ్వాసం అని అంటే ఆ 11వ అధ్యాయం ఇట్స్ నాట్ ఎ డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్, ఇట్స్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫెయిత్. ఫెయిత్ ఎలా ఉంటుంది అని చెప్పాడు, అది డెఫినేషన్ కాదు. 11వ అధ్యాయం అంతా చెప్పి 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులబెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు. 11వ అధ్యాయంలో అబ్రహామును చెప్పా, సంసోన్ను చెప్పా, వీళ్ళందరిని చెప్పా కదా అని అటు చూడకండి మీరు. అబ్రహాం ఎంత గొప్ప భక్తుడు. అబ్రహాము గుర్తొస్తే విశ్వాసం గుర్తొస్తుంది. సాత్వికం అంటే ఎవరు గుర్తొస్తారు?
కదా. విశ్వాసం అంటే ఎవరు గుర్తొస్తారు? కానీ పరిశుద్ధత అంటే ఎవరు గుర్తొస్తారు? వాళ్ళ వైపు చూడలేము మనం. చాలా మంది సేవకులు సైతం ఒక దగ్గర జరిగిన సంఘటనే. ఆయనకి 2 భార్యలు, సేవకుడికి 2 భార్యలు. పెద్ద చర్చి. అక్కడికి ఎందుకు పోతాడో కూడా అర్థం కాదు. ఎందుకు పోతాడో అర్థం కాదు. సేవకుడు కరెక్ట్‌గా లేడు అని తెలిసి కూడా ఎందుకెళ్తారండి అక్కడికంటే, ఇక మొదటి నుంచి ఉన్నాం కదండీ. మొదటి నుంచి ఉన్నావు కాబట్టి నువ్వు అక్కడ ఉంటే రేపు పరలోకం రానీయడు. మొదటి నుంచి ఉన్నాం కాబట్టి అక్కడ కొనసాగుదాం అని అంటే కుదరదు. మాట్లాడుతుంటే వాళ్ళు నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారు. పెద్ద చర్చ్ అన్న, చాలా పెద్ద కాంగ్రిగేషన్. ఇట్లనే ఇప్పుడు డానియల్ అన్న, దేవేంద్ర ఎట్లయితే నన్ను రండి అన్న అని పిలిచారో, అన్న చాలా పెద్ద కాంగ్రిగేషన్ అది, చాలా అసలు అక్కడ ఉంటే బాగుంటుందంటే, సర్లే పాస్టర్ గారు ఎవరు? ఇటు సంగతి అన్న, ఒకటే చిన్న సమస్య. సరే ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఇంక రాను, నేను అక్కడికి ఎందుకు వస్తాను? మీకంటే గత్యంతరం లేదు కాబట్టి అక్కడికే పోతారు, నాకేం పని? సేవకుడు తప్పులో ఉండడం తెలిసి కూడా అక్కడికి వెళ్తా ఉన్నామంటే, అంటే నిత్యత్వానికి సంబంధించిన అసలు ఆలోచనే లేదని అర్థం. మన పిల్లల్ని ఏ స్కూల్లో వేయాలా అని 100 స్కూళ్ళు పరిశోధన చేస్తాం మనం. ఏ చర్చికి వెళ్ళాలి అని అంటే ఏమి లేదు, మన ఇంటికి ఏ చర్చి దగ్గర ఉంటే అక్కడికి వెళ్తాం అంతే. ఇంకా దానికోసం పరిశోధన లేదు, ఏమి లేదు. ఎట్లనన్నా ఉండని ఆ చర్చి, ఏమో ఆదివారం బోధం, కలిసి కూర్చొని వచ్చేద్దాం. సరే, ఒకసారి నేను ఆయనతో మాట్లాడతా. నాకు అసలు మీ అందరికి వాక్యం చెప్పటం కాదు, ఆయన మీద భారం ఉంది నాకు, వెళ్దాం పదండి అని చెప్తే ఆయన ఏదో మళ్ళీ దానికి అపాయింట్మెంట్లు. బా, ఎంత ఈ మాట అనొచ్చు, ఎంత దరిద్రం చూడండి. డబ్బుంది, పాపాత్ముడు, కానీ మనం ఎంత గొప్పగా ఎంచుతాం. అన్న, నా పాస్టర్ గారికి రేపు డేట్ లేదట అన్న, ఎల్లుండి సాయంత్రం రమ్మన్నారు, 1 అవరే. నాకు కూడా కోపం వచ్చింది అనిపించింది, కానీ లేదు వాక్యం అక్కడికి పోయి నా వంతుకు ఒక్క మాటన్నా చెప్పాలి ఆయనకి. రేపు క్రీస్తు న్యాయపీఠం నా దాకా వచ్చింది కదా ఆ విషయం అని నన్ను నేనే తగ్గించుకున్నా. పక్కన నా భార్య ఉంది, మాట్లాడేటప్పుడు ఏంది అసలు ఆయన ఏంటి అన్నది. నువ్వు పోవటం ఏంటి అసలు అంటే, నాకు కూడా ఉంది అది, ఆ మనస్తత్వం నాకు కూడా ఉంది. ఆయన అపాయింట్మెంట్ నాకు ఇవ్వటం ఏంటి అని. కానీ తగ్గించుకొని వెళ్తే, రేపు సాయంత్రం వెళ్తే ఆయన ఏమంటున్నాడంటే, బ్రదర్ మీకు 2 wives అని విన్నాను నేను. బ్రదర్ ఏముంది బ్రదర్, అబ్రహాముకు లేరా, యాకోబుకు లేరా? ఏంటి? వెంటనే ఫస్ట్ మాట ఏంటి? అబ్రహాముకు లేరా, యాకోబుకు లేరా అంటే, నేనన్న మరి మధ్యాహ్నం ఇస్సాకు లేరు కదా, ఈయన కాదా మాదిరి? నీకు ఏ మాదిరి కావాలా? నీలాగా అట్టుండేటోళ్ళు నీకు మాదిరా? మరి మధ్యలో ఇస్సాకు మరి జీవితాంతం ఒక్కరితోనడా లేదా? అంటే మనకు అనుకూల వచనాలు ఏరుకొని, మనకు అనుకూల వచనాలు చెప్పుకొని మన పాపాన్ని సమర్థించుకోవటం. గట్టిగా చెప్పాను, వాక్యం చెప్పి, ముందు నువ్వు మారు మనసు పొందు, ఇతరులకు వెలుగు చూపేవాడవు నువ్వు, ధర్మశాస్త్ర బోధకుడు అని చెప్పుకుంటూ నువ్వే ఇట్లా బ్రతికితే. రాబర్ట్ మొర్రెమెక్షన్ తెలుసా మీకు? రాబర్ట్ మొర్రెమెక్షన్ అంటే గొప్ప భక్తుడు. మనం డైలీ బైబిల్ ప్లాన్ చదువుతాం చూసారా? బైబిల్ ప్లాన్ చదువుతున్నాం కదా, మొట్టమొదట తన సంఘస్థుల కోసం, 1 సంవత్సరంలో నా సంఘస్థులంతా బైబిల్ చదవాలని మొట్టమొదట రీడింగ్ ప్లాన్ తయారు చేసిన వ్యక్తి రాబర్ట్ మొర్రెమెక్షన్. 28 సంవత్సరాలే జీవించాడు, కానీ అద్భుతమైన పరిచర్య చేశాడు. ఆయన ఒకరోజు వీధుల్లో కరపత్రికలు పంచుతూ పోతుంటే ఒక లేడీ, డిగ్నిఫైడ్గా ఉన్న ఒక ఆఫీసర్ చూసి, డూ యు నో హూ యామ్ ఐ అన్నదట. డూ యు నో హూ యామ్ ఐ అని అంటే, ఆయన రాబర్ట్ మొర్రెమెక్షన్ గారు అన్నాడట, మేడం మీరెవరో నాకు తెలియదు, కానీ రేపు ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం ఉంది, తీర్పు తీరుస్తాడనేది మాత్రం నిజం. అది అక్కడికి పోయిన తర్వాత నువ్వేంటి అనేది అసలు అక్కడ పరిగణించబడదు మేడం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి అని చెప్పాడు. నువ్వు ఎంత పెద్దోడివైనా, ఎంత గొప్పవాడివైనా, మీ ఇట్లా ఇన్స్టిట్యూషన్లలో, అంటే ఇట్లా ఎలక్ట్రిసిటీ బోర్డు, తర్వాత ఇంకా వేరే మెడికల్, అక్కడికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్దోళ్ళు వస్తారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ వస్తూ ఉంటారు. నాకు ముందే జాగ్రత్త చెప్తా ఉంటారు,
సారు వస్తారు అక్కడికి, మన ఎండి సార్ వస్తారు, ఈ కంపెనీకి ఆయన వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని అంటే నేనేమంటా అంటే ఒకటే మాట, ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్ టు ఎ సిన్నర్, నాట్ టు అన్ ఆఫీసర్. మై జాబ్ ఈస్ టు ప్రీచ్. ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్ గాస్పల్ టు సిన్నర్, నాట్ టు ఆఫీసర్. హూ కేర్స్ హౌ మచ్ యు ఆర్ ఇంటలెక్చువల్, హౌ మచ్ యు ఆర్ గ్రేట్, వాట్స్ యువర్ క్యాడర్. మనం చేసే తప్పది. పాపులకు బోధించాలి, ఆఫీసర్లకు కాదు. ఆఫీసర్ అయితే నువ్వు పాపివా కాదా? మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను జాగ్రత్తగా ఉండాలి, చెప్పాలి, కొంచెం వాళ్ళను పొగడాలి అంటే అన్నీ ఏం చేస్తాం? ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నా సాక్ష్యం చూడకండి, జీవితంలో ఇంకెప్పుడు ఏ భక్తుల్ని గొప్పగా చూడకండి, యేసు వైపు చూడటం అనేది నేర్చుకోవాలి మనం. అబ్రహాము, దావీదు వీళ్ళ వైపే చూడకండి, యేసు వైపు చూడండి అని పౌలు చెప్తుంటే మనం ఎందుకు భక్తులను చూసి ఆయన చాలా గొప్ప భక్తుడండి, అమ్మో అంత గొప్ప సాక్ష్యం, నన్ను చెప్పమని వీళ్ళు బలవంత పెట్టారు కాబట్టి నా గురించి చెప్పారు. నా గురించి ఎందుకు? రక్షణ వస్తుందా మీకు? వస్తుందా? కానీ మన ఎగ్జైట్మెంట్ ఎట్లుంటుందంటే, యేసు ప్రభు గురించి వినటం కంటే కూడా మనిషి గురించి వినటం మనకి ఎగ్జైటింగ్ ఉంటుంది బాగా. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. భక్తుణ్ణి, సేవకుణ్ణి గౌరవిద్దాం, సంతోషం. కానీ కళ్ళన్నీ ఆయన మీద పెట్టుకొని ఉంటే రేపొద్దున ఆయన పడిపోయినట్టు తెలుస్తుంది మనకి. డిస్కరేజ్ అయిపోతాం. ఏంటి అంత పెద్ద భక్తుడే ఇట్లా చేశాడా, ఇదేంటి, నాకు అసలు చర్చికి కూడా బోబుద్ది కావట్లేదు అన్న అంటారు కొంతమంది. మన విశ్వాసం మనుషుల యందు కాదు కదా, మన విశ్వాసం ప్రభు అయిన యేసుక్రీస్తునందు. గాడ్ ఈజ్ జెలస్ గాడ్. మోషే, ఏలియాల వైపు చూసేసరికల్లా దేవుని కోపం వచ్చింది అక్కడ. ఏంట్రా వీళ్ళ చూపులన్నీ వీళ్ళ మీద పెట్టారు. మోషే, ఏలియాలు నా సేవకులు, యేసు ప్రభు ఈయనెవరు? నా కుమారుడు. ఈయనెవరు? నా కుమారుడు. ఈయన వైపు వీళ్ళ కళ్ళన్నీ పెట్టుకొని చూడాల్సింది పోయి మోషే, ఏలియాలను చూస్తారేంటి వీళ్ళని? వెంటనే మేఘం గమ్మింది అక్కడ. మేఘం గమ్మి ఒక స్వరం వచ్చింది పైనుంచి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినాలి. వాక్యం యేసు ప్రభువు వారు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆయన ఒక ప్రత్యక్షపు గుడారం. యేసు ప్రభు ఎవరు అనంటే దేవుణ్ణి మనల్ని కలిపే ఒక మధ్యవర్తి ఆయన. గలతీ పత్రికలు అంటాడు, మళ్ళీ మధ్యవర్తి అంటారు ఆయన దేవుడు కాదు అనుకునేరేమో, మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. మళ్ళీ యేసు ప్రభు దేవుడే. ఆయన ప్రత్యక్షపు గుడారం అంటే దేవుని ప్రత్యక్షత దొరికేది. ప్రత్యక్షపు గుడారం అనంటే దేవుడు మనిషి మాట్లాడుకునే స్థలం. ప్రత్యక్షపు గుడారం అనంటే దేవుడు మనిషిని ఆరాధించే స్థలం. అందుకే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అన్నదానికి టబర్నకిల్ అమాంగ్ us అన్నారు. అంటే ఒక టబర్నకిల్ ఆయన ప్రత్యక్షపు గుడారం, మనల్ని దేవుణ్ణి గలిపేటాయన. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నవాడు యేసు ప్రభు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు అన్నాడు పౌలు హెబ్రీయులకు రాస్తూ. యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు పరలోకంలో ప్రార్థన చేస్తున్నాడు. రాబర్ట్ మర్రెమెక్ష నేనే అన్నాడు, యేసు ప్రభు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడన్న సంగతి చూచున్నట్లు నా కన్నులు తెరవబడితే నా మీదికి సైన్యాలు పరిగెత్తొచ్చినా నాకేం భయం. అర్థమైందండి? కొన్ని సంగతులు మనకి ఇక్కడ బాగా తెలుస్తాయి, ఇక్కడ తెలియవు. ఇక్కడ తెలుస్తాయి. ఒక విషయాన్ని గురించి చెప్పు అంటే యేసు ప్రభు గురించి ఎన్నో చెప్తాం, కానీ యేసు ప్రభు మనల్ని ప్రేమించుకున్నవాడు, మనల్ని రక్షించేవాడు ఆయన, మన కొరకు విజ్ఞాపన చేసేవాడు ఆయన అనే సంగతి మనకు ప్రత్యక్షత కలగదు. ఆ రెవల్యూషన్ ఉండదు. కనుక మనం ఆందోళన పడతా ఉంటాం. ఆందోళన, హడావుడి, హైరానా, ఏంటి సమస్యలు, ఏంటి బాధలు అన్ని దేవుడు చూస్తూనే ఉన్నాడు. విలియం టెంపుల్ అని పాతకాలం భక్తుడు, ఆయన బిషప్. చర్చిలో గొడవ అయితే
తెల్లవారుజామున 4 గంటల దాకా మెలుకొని ఉన్నాడట. మెలుకొని ఉన్నాడు. మేలుకొని ఉన్నాడు. నిద్ర పట్టట్లేదు. ఏంటి గొడవ? ఏంటి సమస్య? ఏంటి ఏంటి అని ఆలోచిస్తా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమై అన్నాడట, విలియం, ఐఎమ్ అవేక్, యు గో టు బెడ్ అన్నాడట. అర్థమైందండి? విలియం, నేను లేచే ఉన్నా, నువ్వు పడుకో, నేను లేచే ఉన్నా, నేను అంతా చూస్తూనే ఉన్నాను, నువ్వేంటి? మీలో చింతించటం వలన ఎవడు తన ఎత్తు మోరెడెక్కువ కదా, ఎందుకు చింత? పల్లెటూరు నుంచి అమెరికా వెళ్ళాడట ఒకతను. అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి పల్లెటూరులో ఉన్న వాళ్ళ డాడీని రమ్మన్నాడట. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి అసిస్టెంట్ని ఎవరినో ఇచ్చి తీసుకుని రా అంటే ఆ పల్లెటూరు వ్యక్తి తండ్రి ఆయన ట్రంక్ పెట్టారు, పట్టుకొని ఫ్లైట్ ఎక్కి సీట్లో కూర్చొని ఆ పెట్టెని నెత్తిన పెట్టుకున్నాడట. ఎక్కడ పెట్టుకున్నాడు? నెత్తిన. ఆ పక్కన ఏంటిది పైన పెట్టండి అని అంటే, లేదండి నేనే కూర్చున్నా విమానానికి, మరి ఈ పెట్టె బరువు అయిద్దేమో అందుకొని నా మీద పెట్టుకున్నా అన్నాడట. నీ మీద పెట్టుకున్నా ఎవరు మోసేది? తీసి ఆ పైన పెట్టినా విమానమే, ఇక్కడ పెట్టుకున్నా కదా. మనం బాగా చింతించి రాత్రంతా నిద్రపోకుండా ఏంటి, మనకున్న సమస్య ఒక్కటే, మనం సర్వాధికారులం అని భావిస్తాం. అంత మహత్తు గల తన మాట చేత సమస్తం నిర్వహిస్తున్నవాడు ఆయన. మన ఈగో ఎట్టుంటదంటే నేను చెప్పింది జరిగిపోవాలంతే, నేను అనుకున్నట్టు జరగాలి, నేను చెప్పినట్టు జరగాలి. ఎందుకు? నువ్వు దేవుడవా? దేవుడవా? ఎందుకు మనం అనుకున్నట్టే అన్ని జరగాలి, ఆయన అనుకున్నట్టు జరగాలి అని? మీకు సాల్వేషన్ ఆర్మీ తెలుసా? విలియం బూత్ గారు, సాల్వేషన్ ఆర్మీ. విలియం బూత్ గారు అని సోప్ సూప్ అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఓన్లీ గాస్పలే కాదు, సోపు సూపు కూడా ఇవ్వాలి, శరీరానికి కావాల్సినవి కూడా ఇవ్వాలని. చాలా ప్రపంచవ్యాప్త సంస్థ అది. మనకి ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కాదు గ్రామాలలో కూడా ఉంది అది, సాల్వేషన్ ఆర్మీ. విలియం బూత్ గారి కూతురు సిక్ అయిపోయింది. ఆమె ప్రపంచ పర్యటన చేయడానికి సిద్ధపడింది. ప్రపంచ పర్యటన చేయడానికి మొత్తం మ్యాప్ అంతా రెడీ చేసుకుంది. గాస్పల్ చెప్పాలి అంతా, వెళ్ళి నేను అందరికి సువార్త చెప్పాలి నేను అని చెప్పి మొత్తం రెడీ చేసుకుంది. ఇక నెక్స్ట్ మంత్ వెళ్ళే టైంలో ఆమెకి సివియర్ ఏదో డిసీజ్ వచ్చేసింది, బెడ్ రిడన్ అయిపోయింది ఆమె. అందరు రావటం, దైవజనులు వచ్చేసి, అయ్యో నువ్వు బాగా ఉంటే, నువ్వు మంచిగా ఉంటే ప్రపంచం అంతా సువార్త చెప్పేదానివి, దేవుని పని ఎంతో జరిగించేదానివి నువ్వు, దేవుడు నిన్ను తలాంతులతో నింపాడు, దేవుని పని ఎంతో జరిగించేదానివి నువ్వు, సడన్ గా ఇట్లా అయిపోయింది ఏంటో అని అందరూ ఒక నిట్టూర్పులు విడుస్తూ నిరుత్సాహపడుతూ ఉండేవారట. ఒకరోజు ఆమె చెప్పిందట ఒక పెద్ద ఆయనకి, ఒక పెద్ద దైవజనుడికి. మనం కూడా ఇట్లా అంటాం, పెద్ద దైవజనుడు ఎందుకుంటాడు, దేవుడు మాత్రమే పెద్దవాడు, గొప్ప దైవజనులు, వీఆర్ హ్యావింగ్ గ్రేట్ గాడ్, నాట్ గ్రేట్ సర్వెంట్స్. సర్వెంట్ ఎప్పుడు గ్రేట్ గాడు కదా. మనకు అట్లా అలవాటు అయిపోయింది, పిలిపించుకోకపోతే కష్టం. ఆమె పిలిచి అన్నదట, సార్ నేను ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం అంతా తిరిగి సువార్త చెప్పేదాన్ని, దేవుని పని చాలా చేసేదాన్ని, కానీ దేవుని పని చేయటం కంటే దేవుని చిత్తంలో నిలిచి ఉండటం అది నాకు ఎక్కువ ఆశీర్వాదకరం. నేను ఇట్లా బెడ్ రిడన్ కావటం అనేది దేవుని చిత్తం కాదంటారా? దేవుడికి తెలియకుండా జరిగి ఉంటదంటారా? దేవునికి తెలుసు కదా, ఆయన కన్నులకు మరుగైనది ఏమైనా ఉందా? సమస్తము ఆయన కన్నులకు తేటగా కనిపిస్తుంది కదా. నా జీవితంలోనికి అనుమతించబడింది ఏదైనా ఆయన చిత్తం లేకుండా జరగదు. సో ఐఎమ్ కంటెంట్, నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. నేను దేవుని పని చేయటం కంటే దేవుని చిత్తంలో ఉండటం అది నాకు ఎక్కువ ఆశీర్వాదకరం అన్నది. అద్భుతం కాదా? అద్భుతం కాదా? మీరు ఆలోచించండి. దేవుని చిత్తంలో నిలిచి ఉండటం ముఖ్యం. దేవుని చిత్తంలో నిలిచి ఉండాలంటే కేవలం యేసు వైపే చూడాలి. ఎందుకంటే యేసు ప్రభువు వారు దేవుని చిత్తానికి తప్ప దేనికి ప్రాముఖ్యతనివ్వలేదు. మీరు ఒక 2-3 వచనాలు చూపెడతాను. యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చాడు.
ఆయన వచ్చేటప్పుడు ఏం చెప్పాడంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము తమ్ముడు శాంసన్ రాసన్ వెళ్ళిండు. రైట్ 10వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు వారు భూమి మీదకి? ఇంకంతే, ఆయనకి అది తప్పితే ఇంకో పని లేదు. ఇంకా వేరే ఈ ప్రపంచం అంతా నశించిపోతుంది, నేను త్వరగా నేను రక్తం చిందించాలి, త్వరగా చేసేయాలి, ఇంతమందిని నాశనం అయిపోతున్నారు, ఇవన్నీ ఏమి లేదు. అసలు 4,000 సంవత్సరాలు పరలోకంలోనే ఉన్నాడు, మనుషులందరూ నశించిపోతుంటే. కాలము సంపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుణ్ణి పంపాను. వాళ్ళకు ఉంది ఒక ప్రణాళిక, ఒక టైం టేబుల్ ఉంది. 4,000 సంవత్సరాలు అలానే ఉన్నాడు. ఈ భూమి మీదకి వచ్చి 30 సంవత్సరాలు వడ్రంగి పని చేసుకుంటున్నాడు. అరే నశించిపోతున్నారు కదా ఇంతమంది, నేను రక్తం చిందించాలి, నేను చేయాల్సిన పని ఎంతో ఉంది, ప్రపంచానికి నేను సువార్త చెప్పాలి అని ఆరాటపడ్డా. నేను ఒక్కసారి దుబాయ్ వెళ్ళొచ్చా మీటింగ్స్కి. నెక్స్ట్ మీటింగ్లో అక్కడ వెంటనే నాకింద ఇంటర్నేషనల్ స్పీకర్ అని పెట్టారు. ఎందుకు అది? దేనికి? అంటే దేశాలు తిరిగితే భక్తి ఎక్కువ ఉంటుందని అర్థమా? ఎన్ని ఎక్కువ దేశాలు తిరిగితే ఆ వ్యక్తి అంత భక్తిపరుడు అవుతాడా దేవుని దృష్టికి? వద్దు, అది తీసేయండి, అదంతా వద్దు. చాలా మంది నా పేరు పక్కన బ్రదర్ ఉంటుంది అంతే, రెవరెండు, మోస్ట్ రెవరెండ్లు, డాక్టరేట్లు ఏ ఉండదు. ఎందుకు బ్రదర్ మీరు బ్రదర్ అని పెట్టుకుంటారు ఏంటి అని అంటే, ముందున్న భక్తుల మాదిరి అది. మీరు బ్రదర్ అని సంఘమా అంటారు, బ్రదర్ అని సంఘం మరి ఏంటి, ఎందుకు బ్రదర్ అని పెడుతుంటే అందరు మన సహోదరులం అంతే. పక్కన టైటిల్స్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి అంటే మనుషుల దృష్టికి గొప్పగా ఉండాలనుకునే వాడికి అవి కావాలి. కానీ మనం దేవుని చేతిలో సాధనం, కొంతమందికైనా సువార్త చెప్పే భాగ్యం దొరికింది భూమి మీద అనుకునే వాడికి టైటిల్స్ తోటి, హోదాతోటి ఏం పని? దేవుని చిత్తం చేయటం ముఖ్యం. 30 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు ఆయన, ఏమి హడావుడు చేయలే, హరి కాలేదు. లేదు నేను ఇక్కడే ఉంటే ప్రపంచం మొత్తానికి ఎట్లా? మనోళ్ళకు కూడా సువార్త భారం ఉంటుంది, పక్కింటోడు గురించి భారం ఉండదు, కానీ వేరే దేశంలో ఉన్న వాళ్ళ కోసం ఉంటుంది భారం. లేకపోతే మణిపూరు, మిజోరాం భారం కలిగి ఉండటం అనేది తప్పు కాదు, కానీ కొన్ని ఫాల్స్ బర్డెన్స్ ఉంటాయి. నీ పక్క గ్రామానికి పోయి సువార్త చెప్పలేవు, కానీ వేరే ఎక్కడో గ్రామం గురించి భారాలు. మన చర్చిలో ఉన్న మన సహోదరుని అవసరతల్లో మనం పాలు పొందలేం, కానీ అక్కడెవరో అయిపోయారట డబ్బులు పోగు చేస్తూ ఉంటాం మనం. కొంచెం యేసుప్రభు వారు అన్నాడు కదా, వాటిని మానక వీటిని చేయాలన్నాడు. కొన్ని సరి చేసుకోవాలి, మనం క్రైస్తవులంగా కొన్ని సరి చేసుకోవాలి. నీ చిత్తం చేయటానికి వచ్చాను. ఒక సందర్భంలో సహోదరులు వచ్చి అడిగారు, వాళ్ళ సహోదరులే, యేసుప్రభు సహోదరులు వచ్చి ఏమన్నారంటే, ఇదిగో అక్కడ పండగ జరుగుతుంది, పస్కా పండగ, బహిరంగంగా అంగీకరింపబడగోరు వాడెవడును రహస్యంగా పని జరిగించడు, నువ్వు అక్కడికి వెళ్ళి సూచక్రియలు చేయని చెప్పారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పాపులర్ అవ్వాలి, నువ్వు ఇంత గొప్ప కార్యాలు చేస్తావు, నువ్వు పాపులర్ కావేంటి? యేసుప్రభు ఏం పాపులర్ స్పీకర్ కాదండి ఆ కాలంలో. ఎందుకు పాపులర్ అవుతారు? మనుషుల వెంట మనం ఎందుకు పడతాం? యేసుప్రభు వారు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది అన్నాడు. 30 సంవత్సరాలు వడ్రంగి పని చేసుకుంటూ ఉన్నాడు, కేవలం 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆయన లక్ష్యం దేవుని చిత్తం చేయటం అంతే. ఇంకా వేరే జనాలు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇట్లాంటి అసలు జనాల గురించి ఆలోచనే లేదు ఆయనకి. దేవా ఆయనకిష్టమైన, తండ్రికి ఇష్టమైన కార్యములే నేను ఎల్లప్పుడూ చేయుదును అన్నాడు. పౌలు భక్తుడు అన్నాడు, నేను ఇప్పుడు మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను ఇప్పటికీ నీ మనుషులను సంతోష పెట్టుకోరు వాడినైతే క్రీస్తు దాసుడను కాకయే పోదునన్నాడు. మనం ఎప్పుడు పక్కింటి వాళ్ళ గురించి ఆలోచిస్తాం, మనతో ఉన్న వాళ్ళ గురించి. నువ్వు చేసేది దేవుని చిత్తమైనప్పుడు ఎందుకు భయం? ఇది కదా అల్టిమేట్ గా నిలిచేది. లోకము దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము.
దేవుని చిత్తం చేయటం అనేది మన మైండ్ అట్లా ట్యూన్ చేసుకోవాలి. ఇది మంచిదా చెడ్డదా కాదు, ఇది దేవుని చిత్తమా కాదా. ప్రభువా అక్కడ అన్నాడు, నీ చిత్తము చేయుటకు నేను వచ్చి ఉన్నాను. యోహాను సువార్తలో అన్నాడు, ప్రభువా భోజనం చేదురు రండి అంటే ఏమన్నాడు? 4:32 అందుకాయన, యోహాను 4:32 అందుకాయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను అని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు, దట్స్ ఆల్. అంటే భోజనం చేయండి అని అంటే, మీకు తెలియని ఆహారం ఉంది నా దగ్గర. ఏంటది అని అంటే, నన్ను పంపిన వాని చిత్తం చేయాలి నేను. చాలా విషయాలు దేవుని చిత్తమా కాదా, దేవుని చిత్తమా కాదా, ప్రేయర్ చేస్తున్నాం బ్రదర్ అంటారు. నీకు తెలుసు అది దేవుని చిత్తం కాదని, మళ్ళీ నన్ను ఎందుకు శోధించటం? మేము ఇలా చేయాలనుకుంటున్నాం బ్రదర్, కొంచెం ఎందుకో అదే అర్థం కావట్లేదు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇఫ్ ఇట్ ఈస్ డౌట్ఫుల్ ఇట్ ఈస్ సిన్ఫుల్, దట్స్ ఆల్. అంటే మన నోటితో చెప్పియాలి, మీరు చేసేది చాలా కరెక్ట్ అండి, గో హెడ్. దావీదు గనక నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరేందు నివాసం ఉంటుంటే దేవుని మందసం వెళ్ళి గుడారాల్లో ఉంది అని అంటే, నాతాను వచ్చి ఏమన్నాడు? వెంటనే నీకు దోచింది చెయ్యి, నీకు యెహోవా నీకు తోడేయుడును గాక అన్నాడు. దేవుడు దావీదుతో మాట్లాడలేదు, నాతానుతో మాట్లాడాడు కలలో ప్రత్యక్షమై. ఆహా, నాకు మందిరం కట్టదలిచాడా దావీదు? కొన్ని మంచి పనులు చేయాలనుకుంటాం కానీ అవి దేవుని చిత్తంలో ఉండవు. మీకు అర్థమైందా? మందిరం కట్టడం అనేది అది దేవుని చిత్తమా కాదా? చిత్తమా కాదా అంటే, నీ విషయంలో దేవుని చిత్తం కాదు, నీ తర్వాత వచ్చేటోడు కడతాడు అన్నాడు. చేసేది మంచి పని కానీ నువ్వు చేయకది, ఇంకొకరు చేస్తారు. మనం ఏంటంటే ఏదైనా మంచి అంటే చాలు, అరే మంచే కదా బ్రదర్, నేను చేసేది మంచే కదా, అది దేవుని చిత్తం కాదంటారేంటి అంటారు. ప్రతి మంచి దేవుని చిత్తం కాదు, కానీ దేవుని చిత్తం ఎప్పుడు మంచిదే. అర్థమైందా మీకు? ప్రతి మంచి విషయంలో దేవుని చిత్తం చేయండి అన్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 21వ వచనం, 13:21. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, మీరు ఆ పదాన్ని చూడండి, ప్రతి మంచి విషయంలో అంటే డిఫరెన్స్ అర్థమైందా మీకు? చదువుకుంటూ వెళ్ళిపోతాం జనరల్గా. ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు అంటే దాని అర్థం ప్రతి మంచి ఆయన చిత్తం కాదు అనే కదా. మంచి చేయాలని చూడొద్దు. చాలా మంది సేవకులు నాతో చెప్తా ఉంటారు, అయ్యి ఏముందన్న, ఏదో రకంగా 4 ఆత్మలు రక్షిస్తే చాలు కదా. అట్లా చాలదు. జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడకుంటే వాని కిరీటం ఏముందన్న, ఎట్లయితే ఏముంది, పరిచర్య చేయాలి, సంఘం కట్టాలి, 4 ఆత్మలు రక్షించాలి, మనం మంచే కదా మనం చేసేదంటే. అసలు అది నీ విషయంలో దేవుని చిత్తమా కాదా, నీ పిలుపు నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఏదైతే ఏముంది మంచిదే కదా అని ఎట్లా పడితే అట్లా చేస్తే మంచి అయిద్దా? మీరు భూమిని నిండించి ఏమన్నాడు ఆదాము హవ్వలతో? భూమిని మీరు ఫలించి అభివృద్ధి చెందుడి అన్నాడు కదా. అభ్యంతర పడకండి. ఇప్పుడు పిల్లలు పుట్టాలి అని అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరు దేవుని సన్నిధిలో జత చేయబడి కాపురం చేస్తేనే పుడతారా పిల్లలు? ఏమండి? అట్లయితేనే పుడతారా? మామూలుగా ఇట్లా పెళ్లి చేసుకోకుండా వాళ్ళిద్దరు రహస్యంగా ఉండి కాపురం చేస్తే పుట్టరా? కానీ అది అక్రమం, ఇది సక్రమం. ఇది దేవుడు నియమించింది. ఒక పురుషునికి ఒక భార్య, ఒక స్త్రీకి ఒక భర్త దేవుని సన్నిధిలో జత చేయబడి ఇట్లా మీరు పిల్లల్ని కానీ నిండించండి అనేది ఇది దేవుని చిత్తం. ఎట్లయితే ఏముంది బ్రదర్, దేవుడు నిండించమన్నాడు కదా, పిల్లలకి అందం ఏముంది అని చెప్పి నువ్వు పెళ్లి చేసుకోకుండా అక్రమంగా అట్లా కంటే అదేంటది?
అది దేవుని చిత్తం కాదు. మీరు జాగ్రత్తగా వినాలి. చేసేదంతా నువ్వు మంచి చేయాలనుకుంటున్నావు కానీ అది దేవుని చిత్తమా కాదా చూడాలి. యేసు ప్రభువు వారు దేవుని చిత్తం చేయటానికి భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభువు వారు దేవుని చిత్తం చేయటమే తనకు ఆహారంగా కలిగి ఉన్నాడు. మరి విశేషంగా ఒక సందర్భంలో ఇలానే బోధ చేస్తుంటే యేసు ప్రభు వారి తల్లి సహోదరులు వచ్చి ఆయనను పిలుస్తారు. అప్పుడు చుట్టూన్న వారు చెప్తారు ఏమని, ఇదిగో నీ తల్లి సహోదరులు వచ్చారంటే ఏమన్నాడు ఆయన, ఎవరు ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చెయ్యువాడే నా తల్లి నా. దేవుని పిల్లలమైన మనం, అది ఆఫీసులో ఉన్నా ఎక్కడున్నా, మనం దేవుని చిత్తం జరిగించే వారం గనక మనం అసలైన సహోదరులంగా ఉండాలి. మనం ఒకరి అవసరతల్లో ఒకరం పాలు పొందాలి. చాలా మంది ఉన్నారు ఆఫీసులో, కానీ యేసు ప్రభుని నమ్ముకున్న మనం, పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేస్తున్న మనం అసలైన సహోదరులం. మనం అది రావట్లేదు. మీకు ఆ వచనం గుర్తుండటానికి చెప్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయం 33వ వచనం, కొత్త నిబంధనలో 33వ పేజీలో ఉంటుంది. అది మీరు ఎక్కడికి పోయినా మన సహోదరుడు ఎవరైనా ఉంటే, క్రైస్తవుడు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అంటే ఎస్, బ్లడ్ బాట్, మనకు రక్త సంబంధంలో ఒకే గర్భం నుంచి రాలే గాని మన ఇద్దరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చిందించిన రక్తము ద్వారా రక్షించబడిన వారము అనే సంగతి గుర్తుపట్టాలి మనం. చదవండి 3:33, మార్కు 3:33. ఆ పేజీ నెంబర్ ఎంత ఉంది అది పైన కదా. ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని కలియజూచి, ఇదిగో నా తల్లి నా సహోదరులు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే, దట్స్ ఆల్. నువ్వు దేవుని చిత్తంలో లేనప్పుడు నీతో నాకేంటి అసలు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. భూ సంబంధంగా అన్నదమ్ములం. మా అన్నయ్య నన్ను రక్షణలో నడిపించాడు, కానీ ఆయన చనిపోయేదాకనో నేను చనిపోయేదాకనో మేమిద్దరం అన్నదమ్ములం, అంతే కదా. భూమి మీద ఎవరో ఒకరు చనిపోతే మేము అన్నదమ్ములం కాదు. ఇక భూమి మీద బంధం ఎంతకాలం. కానీ మనం చచ్చిపోయినా కూడా నిలిచుండేది ఈ ఆత్మ సంబంధమైన సహోదరత్వం. మీరు నాకు ఇక్కడే సహోదరుడా, అక్కడ కూడా సహోదరుడా కదా. ఒకే గర్భం నుంచి వచ్చాం. సహోదరుడు అంటే సహ ప్లస్ ఉదరుడు అని. ఉదరం అంటే ఒకటే గర్భం నుంచి వచ్చాం కనుక మీ ఇద్దరం అన్నదమ్ముళ్ళం. ఎప్పటి వరకు అని అంటే మా ఇద్దరు ఎవరో ఒకరు చచ్చిపోయేంత వరకే అన్నదమ్ముళ్ళం. కానీ ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ బ్రదర్హుడ్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది, ఎప్పటికీ నిలిచి ఉండేది. రేపు చనిపోయినా కూడా నువ్వు నీ అన్నదమ్ములమే. ఈ సంగతి మనం గుర్తుపట్టగలిగితే అందరితో సమాధానాన్ని, పరిశుద్ధతను కలిగి ఉంటాం. నేను మరలా చెప్తున్నాను, దేవుని చిత్తంలో నువ్వు లేనప్పుడు నీకు నాకేం సంబంధం లేదు. ఈ భూమి మీద మనం బ్రతికేది దేవుని చిత్తం చేయటానికి. దేవుని చిత్తం చేయాలి అని అంటే యేసు మాత్రమే మనకు మాదిరి. యేసు మాత్రమే మాదిరి. సొలొమోనులు కాదు, జ్ఞానులు కాదు మనకు కావలసింది. యేసు ప్రభు కావాలి. యోనాలు, సూచక్రియలు, అద్భుతాలు. ఏంటి అద్భుతాలు, సూచక్రియలు? ఏంటి అద్భుతాల కోసం, సూచక్రియల కోసం వెంటబడటం, వెంపర్లాడటం? యేసు ప్రభు కంటే గొప్ప నీకు కడుపు నొప్పి తగ్గటం? యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టిన దానికంటే నీ తలనొప్పి పోవటం అనేది చాలా గొప్ప సూచక్రియ. అందుకే యేసు ప్రభు వారు అన్నాడు, యోనాను గురించిన సూచక్రియ తప్ప ఈ తరానికి ఏది అనుగ్రహించబడదు. యోనా ఎట్లాగైతే 3 రాత్రింబగళ్ళు తిమింగలం చేప కడుపులో ఉన్నాడో, మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉంటాడని చెప్పాడు. అంతకంటే గొప్ప మిరాకిల్ లేదు. యేసు వైపు చూడట్లేదు మనం. ఏవో అద్భుతాలు అంటాం, ఏవో సూచక్రియలు అంటాం, లేకపోతే అమ్మో మోషే లాంటి దైవజనుడు, అమ్మో సొలొమోను కంటే గొప్పవాడని అన్నాడా లేదా? హెబ్రీ పత్రిక అంతా కూడా యేసు ప్రభువు యొక్క గొప్పతనం చెప్పటానికి రాశాడు పౌలు. ఆయన అసలు మోషే ఏంట్రా, దేవదూతల కంటే గొప్పవాడు అన్నాడు. స్టార్టింగ్ దేవదూతల కంటే గొప్పవాడు, మీ యాజకుల కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు. మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, కానీ ఆయన ఇంటి మీద నమ్మకమైన వాడు యేసు ప్రభు.
ఆయన మాట మనం వినాలి. సూచక్రియలు, అద్భుతాలు వేలం వెర్రి, ఇదంతా పిచ్చితనం ఇది. మనం పట్టణాల్లో ఉంటున్నాం కానీ బైబిల్‌లో మాత్రం చాలా పల్లెటూరులో ఉంటా ఉన్నాం. ఎందుకంటే చదవక. బైబిల్‌కి స్పిరిచువల్లీ ఇల్లిటరేట్స్, బిబ్లికల్లీ ఇల్లిటరేట్స్. మనం అంటే ఇక్కడున్న మీరు కాదండి, జనరల్‌గా క్రైస్తవ్యం గురించి మాట్లాడుతున్నా. ఏది సత్యమో దాని వైపు మనం తిప్పబడట్లేదు. బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 10 చివరి వచనంలో చూడండి ఒకసారి, ముగించుకుందాం. ఈ మాట చెప్పి ముగిస్తాను. 10వ అధ్యాయం చివరి వచనం. యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని ఈయనను గూర్చి యోహాను ఏ సూచక్రియ కూడా ఏం చేశాడు మరి? ఆయన యేసు ప్రభు గురించి సత్యం చెప్పాడంటే, ఉన్నదున్నట్టు చెప్పాడంతే. యేసు ఎవరో చెప్పాడు, యేసు ఏం చేయగలడో చెప్పాడు, యేసు ఏం చేస్తాడో చెప్పాడు. నిజంగా సత్యం చెప్పాడు, ఏ సూచక్రియ చేయలేదు. సత్యం చెప్పినప్పుడు అనేకులు విశ్వాసం ఉంచారు. సూచక్రియలు ఏమీ చేయలేదు. లైఫ్ టైంలో యోహాను ఏ సూచక్రియ చేయలేదు. అసలు అది చదివినప్పుడల్లా నాకు ఆశ్చర్యం అయింది. యోహాను సూచక్రియ చేయకపోవటం ఏంటి? మీరు లూకాసు వార్త 1వ అధ్యాయం చదివితే స్పష్టంగా అర్థమవుతుంది. అసలు యోహాను జన్మే ఒక సూచక్రియ కాదా? ఎప్పుడు జన్మించాడు ఆయన? వృద్ధాప్యంలో కదా జన్మించింది. వృద్ధాప్యంలో ఎలిజబెత్ జకరియా జంటకు ఎక్కడ జన్మించాడు? వాళ్ళు నీతిమంతులండి. నాకు సంతానం లేదు, ఏమి లేదు, ఏం దేవుడు, ఏం యాజకత్వం అని వదిలిపెట్టాడా? లేకపోతే అట్లనే ఉన్నారా వాళ్ళు? భౌతిక సంబంధమైన కొరతలు అనేవి భక్తికి అడ్డు రాకూడదు. అడ్డు కావవి. భౌతిక సంబంధంగా ఒక సమస్య పోతే ఇంకో సమస్య వస్తూ ఉంటుంది. అది పిల్లలే లేరు, నేను గొడ్రాల్ని, నేను ఇంత ప్రార్థన చేస్తా ఉన్నా, ఏం దేవుడు అనుకుందాం. వాళ్ళిద్దరూ అట్లనే కొనసాగారు. దేవుడు విన్నాడా లేదా? దేవుడు ఆలస్యం చేస్తాడేమో గాని ఆశీర్వదించకుండా ఉండడు. భక్తిని మెచ్చే దేవుడు ఆయన. యోహాను జన్మే ఒక సూచక్రియ. అక్కడ ఎస్పెషల్లీ రాయబడింది, ఆయన పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. ఎప్పటి నుంచి? మనలాగా బాప్తిస్మం పొందినప్పుడు కాదు, పరిశుద్ధాత్మను వరం పొందుదురు అంటే అప్పుడు కాదు. ఆయన అసలు పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉన్నవాడు. ఆయనే ఒక్క సూచక్రియ చేయలేదు. హోలీ స్పిరిట్ కమ్ టచ్ రైట్ నౌ అంటారు. ఏంది దేవుడు అంటే అంత సులువా? అంటే నువ్వు కమాన్ హోలీ స్పిరిట్ కమ్ డౌన్ అంటే తక్కువ దిగొచ్చి నీ ముందు నిలబడతాడు ఏంటి? దేవుణ్ణి ఎంత అవమానపరచడం అది. ఇరాస్మస్, మార్టిన్ లూథర్, వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. మార్టిన్ లూథర్ అంటే ప్రొటెస్టెంట్ ఉద్యమానికి ఆయనే మూలకర్త. లేఖనాల్లో లోతుగా ఏదో వాళ్ళ ఫ్రెండు దేవుని గురించి ఏదో చెప్పాలని చూస్తూ ఉంటే ఈయన ఎప్పుడు అంటూ ఉండేవాడట, యువర్ థాట్స్ ఆఫ్ గాడ్ ఆర్ టూ హ్యూమన్. యువర్ థాట్స్ ఆఫ్ గాడ్ ఆర్ టూ హ్యూమన్. దేవుణ్ణి గురించిన నీ ఆలోచనలన్నీ మానవీయమైనవి. ఆయన కూడా నాలాంటోడే, నాలాగానే ఉంటాడు అనుకుంటా ఉన్నావు నువ్వు. ఆయన దేవుడు. పరిశుద్ధాత్మ పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన బాప్తిస్మ ఇచ్చే యోహానే ఒక్క సూచక్రియ కూడా చేయలేదు. అసలు ఆయన జన్మే ఒక సూచక్రియ. ఎస్పెషల్లీ లూకా 1లో రాయబడిన సంగతులు చెప్తున్నాను. ఆయన ఎవరు అనంటే ఏలియా యొక్క ఆత్మశక్తి కలిగిన వాడు అనడా లేదా? ఏలియా యొక్క ఆత్మశక్తి కలిగిన వాడైనా ఏలియా ఎన్ని సూచక్రియలు చేశాడు? 11 చేశాడు. బయలు అక్కడ అదొక్కటే మనకు తెలుసు. బైబిల్ పండితులు ఎందుకు 11 అంటారంటే, ఎలీషా 22 చేశాడు కనుక ఆయనకు 2 అంతల అభిషేకం కదా, అంటే ఈయన 11 చేసి ఉంటాడు అని. అదొక అజంప్షన్. ఏలియా ఆకాశము నుండి అగ్ని దించిన ఏలియా ఆత్మ కలిగిన బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏ సూచక్రియ చేయలేదు. ఆశ్చర్యంగా లేదా? మరి ప్రత్యేకంగా అసలు ఆయన పరిచయం చేసింది ఎవరి మధ్య అంటే యూదుల మధ్య కదా. పౌలు భక్తుడు అన్నాడు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. సూచక్రియల వేలం వీరున్న యూదుల మధ్య పరిచర్య చేసిన బాప్తిస్మ ఇచ్చే యోహాను ఒక్క సూచక్రియ చేయలేదు. ఈ రోజు మనం
ఏ రోటికాడ పాట ఆ రోటికాడ కదా. కన్జ్యూమరిజం అన్నమాట. మనకి ఏదైతే కావాలో అది ఇవ్వాలి. చర్చికి వెళ్తే వర్షిప్ కూడా, వర్షిప్ అంటే దాని అర్థం ఇప్పుడు ఈ కాలంలో మేక్ మీ ఫీల్ హ్యాపీ, నేను ఆనందంగా ఉండేటట్టు చెయ్యి, మ్యూజిక్ కొడతావా, ఇట్లా చేస్తావా, అట్లా చేస్తావా, మేక్ మీ ఫీల్ హ్యాపీ. నేను ఇక్కడికి వచ్చాను కదా దేవుని సన్నిధికి, నాకు సంతోషంగా ఉండి వెళ్ళాలి, నేను ఏంటంటే మ్యూజిక్ కొట్టు, ఏదో ఒకటి చెయ్యి, అదా వర్షిప్ అంటే. జనాలు ఏం కోరుకుంటారో అది ఇచ్చేవాడు వ్యాపారస్తుడవుతాడు. సూచక్రియలు కోరుకుంటున్నారు కదా, ఒక సూచక్రియ చేద్దాం అనుకోలే యోహాన్. ఎప్పుడు యేసును గూర్చి సత్యం చెప్పాడు, దట్స్ ఆల్. సూచక్రియల కంటే, అద్భుతాల కంటే యేసు ప్రభు గొప్పవాడు. యేసు నామమున మాత్రమే రక్షణ. యేసు వైపు చూడండి, యేసుతో సహవాసం చెయ్యండి. 1 కొరింథీ 1:10 ఉంది, తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచిన తండ్రి అయిన దేవుడు నమ్మదగిన వాడు. మీకు మీరు ప్రార్థన చేసుకోండి. ఏ సొలొమోన్లు మనకొద్దు, అందరికంటే అందుబాటులో ఆయన మన ఇంట్లోనే ఉన్నాడు. లేడా? సొలొమోను కంటే గొప్పవాడిని ఇక్కడ ఉన్నాడు అన్నాడు. వాక్యం మన చేతులు ఉంది కదా. కొంచెం లిటరేట్, మనం కొంచెం ఎడ్యుకేట్ అవుదాం. కొంచెం మనం ఊరిక గొప్ప సేవకులు వాళ్ళు వీళ్ళు, మీరు, నేను వాళ్ళని తక్కువ చేయట్లేదు సుమా, వాళ్ళకి ఇచ్చే, నేను కూడా ఒక సేవకున్నే, నేను సేవకున్నే. కానీ ప్రార్థన చేయటం, ప్రభువుతో సహవాసం చేయటం నేర్చుకొని భక్తిని అభ్యాసం చేద్దాం. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను అది వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయాల్లో ప్రయోజనకరం అన్నాడు. భక్తి చేసి పాడైపోయిన వాళ్ళు ఎవరు లేరు భూమి మీద. భయభక్తులు కలిగి ఉండి నష్టమైన కష్టమైన దేవుని చిత్తంలో నిలిచి ఉంటాను అనుకున్న వ్యక్తి ఎప్పుడు హెచ్చించబడతాడే తప్ప తగ్గించబడ్డు. శద్రకు మేషకు అబేద్నెగోలు వారిది కాని రాజ్యంలో నిలబడ్డారు. ఏమైంది? వాళ్ళు హెచ్చించబడ్డారా, తగ్గించబడ్డారా? ఏమండి, దేవుని చిత్తం కోసం నిలబడితే తాత్కాలికంగా కష్టం ఉండొచ్చు కానీ శాశ్వత కాల సుఖం ఉంటుంది. దేవుని చిత్తం చేయకుండా ఉంటే తాత్కాలికంగా మనిషితో మనిషి సంబంధం కలిగి ఆనందంగా ఉండగలం కానీ శాశ్వత కాలం నష్టపోతాం మనం. ఏంటి శద్రకు మేషకు అబేద్నెగో మొక్కనన్నారా అంటే వాళ్ళు అన్నారు, నెబుకద్నెజరు, నెబుకద్నెజరు తన పేరు తన చెవితో వెనక ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? అసలు రాజును పిలుస్తారు అని పేరు పెట్టి, ఏలినవాడా అంటారు కదా. భక్తిలోని శక్తిని ఆశ్రయించినప్పుడు అట్లనే ఉంటుంది. పైకి భక్తి కలిగిన వారు కాదు. నెబుకద్నెజరు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు శక్తిమంతుడు, రక్షింపకపోయినా మేము నీకు, అది కదా భక్తి అంటే. దట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఫెయిత్. మంచైనా చెడైనా యేసుప్రభే, అంతేనా కాదా? నీకు మంచి అయితే ఆయన దేవుడు, నీకు చెడైతే ఆయన దేవుడు కాదా? భూమి మీద ఉన్నామండి, ఏ సమస్య లేని వారు ఎక్కడుంటారు? సమాధులు ఉంటారు కదా కదా. చచ్చిన వాడికి ఏ సమస్యలు ఉండవు, బ్రతికున్న వాడికి ఏదో. మనం పాతకాల పెద్దలు అనేవాది కదా, మన పెద్దలు అంటారు, ఎంత చెట్టుకంత కదా, ఎంత చెట్టుకంత గాలి. లెర్న్ టు లివ్ విత్ ప్రాబ్లమ్స్. సమస్యలతో సహజీవనం చేయటం నేర్చుకుందాం. కానీ ప్రభువే. దేవుణ్ణి ప్రేమించువాడు ఆయనకు ఎరుకైన వాడే. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోనండి. యేసు వైపు చూద్దాం. ఆయనకి కేవలం దేవుని చిత్తం చేయటం మాత్రమే తెలుసు. దేవుని చిత్తం చేయటానికి భూమి మీదకి వచ్చాడు. దేవుని చిత్తం చేయటమే ఆహారంగా కలిగి ఉన్నాడు. దేవుని చిత్తం చేసేవారే నా సహోదరులు అన్నాడు. ఎస్, మార్కు 3:33, 33వ పేజీ కొత్త నిబంధనలో, దేవుని పిల్లలమైన మనమందరం ఒకే రక్తము చేత కొనబడ్డవారం. మన రక్త సంబంధం అనేది మనం చనిపోయినా కూడా నిలిచి ఉండేది. ఒకరినొకరం ప్రేమించుకుందాం, ఒకరి అవసరతల్లో ఒకరం పాలు పొందుదాం, ఒకరికొకరం సహకారులుగా ఉందాం, ఒకరినొకరం కట్టుకుందాం. ఇదిగో నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించిన ఎడల మీరు నా శిష్యులని లోకమంతా తెలుసుకుంటుంది అన్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, మా కొరకు నీ అమూల్యమైన రక్తాన్ని చెందించినందుకు కృతజ్ఞతలు. దేవా, ఏ యోగ్యత లేని వారం మేము,
ప్రభువా, మేమింకా పాపులంగా ఉండగానే, మేమింకా భక్తిహీనులంగా ఉండగానే, మేమింకా బలహీనులంగా ఉండగానే, మేమింకా శత్రువులమై ఉండగానే మా కొరకు ప్రాణం పెట్టావు. దేవా, ప్రేమ ఎనగా ఎట్టిదో నిన్ను చూస్తేనే మాకు అర్థమవుతుంది. ఈ లోకంలోనికి వచ్చి కేవలం దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని మాత్రమే జరిగించావు. మేము నీ వైపు చూడాలనుకుంటున్నాం ప్రభు. మాకు మోషే ఏలియాలు వద్దు, మాకు సొలొమోను యోనాలు వద్దు. దేవా, యేసు వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలని ఆశపడుతున్నాం. మాకు శక్తిని దయచేయండి. ఇక్కడ సమకూడి ఉన్నటువంటి సహోదరి సహోదరులందరికీ మీ దీవెన అనుగ్రహించండి. వారి కుటుంబాలలో సమస్యలు మీరు తీర్చండి. దేవా, వారు నిజమైన భక్తి జీవితంలోనికి నడిపించబోటకు సహాయం చేయండి. విన్న వాక్యం అందరి హృదయాలలో భద్రపరచుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. నన్ను ఆహ్వానించినటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. బ్లెస్సింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు తోడై ఉండి యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుటకు తన కృపను మీ ఎడల విస్తరింపచేయును గాక.